యా హాయ్ ఎవ్రీవన్. మీ ప్రేషియస్ టైంని ఈరోజు మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఇక్కడ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ కొలీగ్ అండ్ మహేష్ అన్న అండ్ సాయి గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ ప్రెజెన్స్. సో చాలా చెప్పాలి బట్ అంత టైం లేదనుకుంటా. బట్ యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ వెరీ లాంగ్ బ్యాక్. ఎప్పుడు కూడా నా జర్నీలో నేను ఒక 6-7 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేశాను, లైక్ కవర్ సాంగ్స్ అని, షార్ట్ ఫిలిమ్స్ అని, ఒక చిన్న టీం ఫామ్ చేసుకుని నాకు నేనుగానే బడ్జెట్ ఇన్వెస్ట్ చేసుకుంటా. సో మన మీద లైక్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఫీల్డ్లో మన మీద మనమే ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎవరు కూడా మనకు వచ్చి హెల్ప్ చేయరు. సో మన టాలెంట్ ప్రూవ్ చేసుకునే వరకు డెఫినెట్గా మన మీద మనమే ఇన్వెస్ట్ చేసుకోవాలి, మన హార్డ్ వర్క్ చూపించాలి. సో ఆ విషయంలో నా జర్నీలో హీ ఆల్వేస్ స్టాండ్ ఫర్ దేర్, లైక్ ఆల్వేస్ లైక్ నేను ఏ చిన్న ప్రాజెక్ట్ చేసినా హీ యూస్ టు పింగ్ లైక్ తమ్ముడు బాగా చేసేవరా, ఇది దీంట్లో కాస్ట్యూమ్ బాగుందిరా, ఏదో ఒకటి చిన్నది. ఆ టైంలో నేను థ్యాంక్ యూ అని చెప్పా కానీ బట్ హానెస్ట్గా చెప్పాలంటే అది థ్యాంక్ యూ కంటే అంటే ఇంటర్నల్గా నేను ఎంత ఫీల్ అయ్యానంటే ఒక ఇండస్ట్రీ పీపుల్ మనం చేసే ప్రాజెక్ట్ని చాలా లైక్ చేస్తున్నారు అంటే ఇట్ మీన్స్ అలాట్ అన్న. అది ఎంత బూస్ట్ ఇస్తుందో అది నాకు తెలుస్తుంది. అది మీకు కూడా నేను ఎప్పుడు చెప్పలేదు అది. బట్ యా, సో ఆ విషయంలో ఇప్పుడు మీరు ముందున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈ ప్రాజెక్ట్కి కూడా నేను పింగ్ చేయగానే నాకు ఒక 2 days టైం ఇవ్వరా, నేను షూట్ షెడ్యూల్ చేసుకుని చెప్తానన్నారు. సో ఆయన 2 days తర్వాత కాల్ చేసి నువ్వు అరేంజ్ చేసుకుని నేను వస్తాను దుమ్ము రేగకూడదు అన్నారు. సో సో ఈ విషయంలో మట్టికి అన్న లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ పెద్ది అండ్ ఆల్సో మ్యాంగో మూవీ. సో యా, కమింగ్ టు సత్య గారు, లైక్ మీ సొటారి బ్రదర్స్ అంటే మాకు చాలా ఇష్టం. సారీ. సో మా రూమ్మేట్స్ మేమందరం ఆ టైంలో దాన్ని చూస్తూ లైక్ భలే చేస్తున్నారు అని చెప్పేసి మీ జర్నీ కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్. లైక్